పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థాన మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. విశ్రాంతి దినము గడిచిన పెదప ఆదివారము వేకువజామున మగ్దలా మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చరి. అదిగో, అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలయన పరలోకం నుండి దేవదూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలెను, వస్త్రము మంచు వలన ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. దూత ఆ స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారు అని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన విధముగా సమాధి నుండి లేచెను. ఆయన ఉంచిన స్థలమును చూడుడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ క్రీస్తు ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ ఉత్థాన క్రీస్తు శాంతి, సమాధానము, సంతోషాలు మీకు, మీ కుటుంబాలకి సమృద్ధిగా ఉండాలని నా యొక్క ప్రార్థన, నా యొక్క దీవెన, ఆశ, ఆకాంక్ష. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్ర ప్రారంభము నుండి కూడా మానవుడు మరణించి తనంతట తానుగా లేచినట్టు వ్యక్తి మరొకడు లేడు. ఇది సత్యం. దానిని సవాలు చేస్తూ ప్రియులారా, ఈనాడు క్రీస్తు భగవానుడు మరణించి తనంతట తానుగా సజీవుడిగా లేచి తానే జీవాధిపతిని, మరణంపై, సైతానుపై, పాపంపై, శాపంపై విజయాన్ని సాధించాను అని నిరూపించుకున్నాడు. జూన్ నెల 12వ తారీఖు 2025వ సంవత్సరంలో అహ్మదాబాదు దగ్గర ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి దారుణమైనటువంటి యాక్సిడెంట్కి గురి అయ్యింది. ఆ పెద్ద విమానం సుమారుగా 242 మందిని మోసుకొని వెళుతున్న ఆ విమానం పైకి లేచిన తర్వాత 20 సెకండ్లలో అది కుప్పకూలిపోయి అందులో ఉన్నటువంటి 241 మంది సజీవ దహనం అయిపోయారు. అక్కడికక్కడే కాలి బుగ్గి అయిపోయారు. అయితే ప్రియులారా, వారిలో నుండి ఒక్క వ్యక్తి బ్రతికాడు. అతని పేరే విశ్వాస్ కుమార్ రమేష్. మరునాడు పేపర్లలో మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు, చావులేనటువంటి వాడు అనే పేపర్లలో తన గురించి చాలా చక్కగా రాశారు. నిజమే, ఆ ఫ్లైట్లో బ్రతికి బయట పడగలిగినట్టు ఏకైక వ్యక్తి ఈ విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే. అందరూ కూడా అతను ఏ విధంగా అసలు బయటపడగలిగాడు ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ఇతను మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచాడు అని చెప్పారు. కానీ ఆ తదుపరి నెలలలో అతనిని ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి వారు భయంకరమైన నిజాలు బయట పెట్టారు. అతను పలికిన మాట ఏమిటి అంటే, అసలు నేను వాళ్లతోటి చనిపోకుండా ఎందుకు బ్రతికానా అని బాధపడుతున్నాను అన్నాడు. వినండి జాగ్రత్తగా. నేను ఆ విమాన ప్రమాదంలో చనిపోకుండా నేను అసలు ఎందుకు బ్రతికానా అని బాధపడుతున్నాను అని పలికాడటండి. అఫీషియల్ సోర్సెస్, అధికారిక సమాచారం ప్రకారం బ్రతికి బయటపడ్డ తర్వాత అతను
దారుణమైన భయంకరమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. దాన్ని ఏమంటారంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారండి. ఈ డిజార్డర్కి అతను గురి అయిపోయి శాంతి లేదంట, సమాధానం లేదట, నేను చనిపోతున్నా అనే భయములో బ్రతికాడట. ఒక డిజార్డర్లో బ్రతికాడంటండి. ఆ తరువాత అతను ఆ విమానం ఇంగ్లాండ్ ప్రయాణం అవుతుంది. తన కుటుంబానికి ఇంగ్లాండ్లో చిన్న వ్యాపారం ఉంది. భారతీయుడైనా కానీ అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. తన భార్య చెప్పిన దాని ప్రకారం ఏమిటి అంటే తాను విమానాన్ని మరలా ఎక్కాలంటేనే భయపడిపోయాడటండి. విమాన శబ్దం వింటేనే గడగడలాడిపోయాడంటండి. విమాన భయం ఉన్నటువంటి వారిని ఏమంటారంటే ఏవియేషన్ అంటే విమానాలకు సంబంధించినటువంటిది ఏవియోఫోబియా అంటారండి. ఈ భయముతో అతను గడగడ వణికిపోయాడంటండి. మానసికమైన శారీరకమైనటువంటి భయముతో అతను బ్రతికాడట. మనందరం అనుకోవచ్చు, అదేంటి అతను బ్రతికితే సంతోషించాలి కదా, అతను బ్రతికితే ఆనందించాలి కదా. పేపర్లలో మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు అని రాశారు కదా. ప్రియ దేవుని బిడ్డ, దీనికి సమాధానాన్ని ఇస్తున్నాడు ఈ రోజున యేసు భగవానుడు తన ఉత్థానము ద్వారా. తాను యేసు ప్రభు ప్రియులారా, దయచేసి నాతో పాటు ఆలోచించండి. మరణాన్ని తప్పించుకోలా, మరణాన్ని గెలిచాడు. మరణాన్ని తప్పించుకోవటం వేరు, మరణాన్ని గెలవడం వేరు ప్రియులారా. క్రీస్తు ప్రభువు మరణాన్ని గెలిచాడు. విశ్వాస్ కుమార్ రమేష్ మరణాన్ని తప్పించుకున్నాడు. చావు తప్పి కళ్ళు లొట్టబోయి అంటారు కదండి, ఆ విధంగా అతను ఆ విమాన ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడటం నాకు మీకు అందరికీ కూడా సంతోషమే. కానీ ఆ తరువాత తన జీవితంలో జరిగిన పరిణామాలు, తాను ఏ విధంగా మానసిక ఒత్తిడికి గురి అయ్యాడు, అదేవిధంగా భయంకరమైనటువంటి భయముతో బ్రతికాడు, ఈ సత్యాలు మనకేమి నేర్పిస్తున్నాయి? చావును జయించినటువంటి వాడికి భయం ఉండదు. ఇంకా గుర్తుపెట్టుకోండి దయచేసి, చావును జయించినటువంటి వానికి భయం ఉండదు ఇంకా. అంతేకాకుండా ఎదుటివారికి కూడా మీరు ఇంకా భయపడకండి, నేనున్నాను అంటాడు. కానీ చావును తప్పించుకున్నటువంటి వాడు ఆ భయములోనే బ్రతుకుతాడు. నేను మరలా చనిపోతానేమో, ఆ మరణం, ఆ చావు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గడగడ వణికిపోతాడు. చక్కని ఉదాహరణ, ప్రాక్టికల్ ఉదాహరణ, యేసు భగవానుడు చావును తప్పించుకోలా. చరిత్ర ప్రారంభము నుండి నేటి వరకు కూడా జరిగినటువంటి ఏకైక మరణాన్ని గెలిచాడు, సైతానును గెలిచాడు, పాపాన్ని గెలిచాడు మృత్యుంజయుడు యేసయ్య మాత్రమే. అంత మాత్రమే కాదు, నీకు నాకు యేసయ్య ఈ పునరుత్థాన మహోత్సవం నాడు ఏమని చెప్తున్నాడంటే, బిడ్డా నన్ను చూడు, నేను మరణాన్ని జయించాను, సైతానును జయించాను, పాపాన్ని జయించాను. ఏ విధంగా? సిలువ శ్రమల ద్వారా, సిలువ మరణము ద్వారా, సిలువ పాటుల ద్వారా. సిలువ మరణం, సిలువ మహిమను చేకూరుస్తుందే కానీ వినాశనాన్నివ్వదు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయంలో 55వ వచనంలో ఒక చక్కని మాట చెప్తారండి. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి ఒక మాట చెప్తారు. ఏమంటున్నారండి? మృత్యువు నాశనము చేయబడినది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనము. విజయము సంపూర్ణమైనది. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా, బాధ కలిగింపగలిగిన నీ శక్తి ఎక్కడ? ఈ మాట ముఖ్యమండి.
విశ్వాస్ కుమార్ రమేష్ మరణాన్ని తప్పించుకున్నాడు 242 మందిలో ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళలో. కానీ అతనిలో ఏముంది? భయం ఇంకా ఉంది. అతనిలో ఏముంది? బాధ ఇంకా ఉంది. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానాన్ని గురించి పౌలు గారు ఏమంటున్నారు? జాగ్రత్తగా వినండి. ఓ మృత్యువా, బాధ కలిగింపగలిగిన నీ శక్తి ఎక్కడా? మనిషికి అన్ని భయాల కంటే కూడా చావు భయం అత్యంత ప్రమాదకరమైనటువంటిది, పెద్దది. కానీ ఏ వ్యక్తి అయితే ఆ మరణాన్ని జయిస్తాడో, తప్పించుకోవటం కాదు, జయిస్తాడో, ఆ మరణం మీద విజయాన్ని సాధిస్తాడో, ఇంకా చావు భయం, ఆ చావు బాధ అనేది ఉండదంకా. అది యేసయ్య మనకు చూపిస్తున్నాడు. మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మృత్యువా, బాధను కలిగింపగలని శక్తి ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము. కానీ మన ప్రభుకు యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము ప్రసాదించు దేవుని కృతజ్ఞతలను చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? విశ్రాంతి దినము గడిచిన పెదప ఆదివారము వేకువజామున మగ్దలా మరియా వేరొక మరియా సమాధిని చూడవచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? యూదుల సంప్రదాయం ప్రకారం మరణించినటువంటి ఆ శరీరానికి ఎంబామింగ్ చేస్తారు. ఆ శరీరం పాడు కాకుండా అత్తరులు పూస్తారు. విశ్రాంతి దినము దగ్గర పడింది కాబట్టి యేసు ప్రభువుకి ఆ యొక్క మర్యాదలు చేసుకునే అవకాశం వారికి దొరకల. విశ్రాంతి దినము తొలగిపోగానే వెంటనే వారిద్దరు వచ్చారు. వేరొక సువార్తలలో వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకి ఆ రాతిని ఎవరు తొలగిస్తారు? అర్థమవుతుందా? మనకు ఆ రాతిని ఎవరు తొలగిస్తారు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకని? యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి మరణించినటువంటి ఆ యేసయ్య శరీరము దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శరీరాన్ని అభిషేకించాలి అని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారము వేకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి వద్దకు వచ్చరి. సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఎందుకని? యేసుప్రభు యొక్క శరీరాన్ని, యేసుప్రభు యొక్క భౌతిక కాయాన్ని అభిషేకించటానికి సుగంధ ద్రవ్యాలతోటి. మనకి ఆ రాయి ఎవరు దొర్లిస్తారు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారండి. ఇక్కడ అన్నిటికంటే మొదటిగా దయచేసి మీరందరూ ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఇక్కడ చెప్పబడినటువంటి మగ్దలా మరియా వేరొక మరియా సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎవరిని వెతుకుతున్నారు వీళ్ళు? దేన్ని వెతుకుతున్నారు వీళ్ళు? దేనికోసం వచ్చారు? సజీవుడైన యేసుప్రభు కోసం వచ్చారా? యేసుప్రభు ఉత్థానమై ఉంటాడు తాను చెప్పిన విధముగా. కాబట్టి ఉత్థానమైనటువంటి ఆ యేసుప్రభుని ఆరాధించుదాం, ఆ ఉత్థానమైన యేసుప్రభుకి ఆశీర్వాదాలు పొందుకుందామని వచ్చారా? లేదు, వాళ్ళు చనిపోయిన యేసయ్య కోసం వచ్చారు. మరణించిన యేసు ప్రభువు కోసం, ఆ యేసు ప్రభువు యొక్క శరీరం కోసం మాత్రమే వచ్చారండి. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. కాబట్టి మత్తయి శుభవార్త 28వ అధ్యాయములో ఏమని రాయబడింది? 5వ వచనములో, దూత ఆ స్త్రీలతో భయపడకుడు, మీరు సిలువ వేయబడినటువంటి యేసును వెదకుచున్నారు. వాక్యం ఉంటుంది అక్కడ. మత్తయి 28:5వ వచనములో, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారు. మీరు మరణించినటువంటి సమాధిలో ఉన్న యేసుని వెతుకుచున్నారు. కానీ ఆయన మీకు చెప్పాడే, నేను 3వ నాడు సజీవుడిగా లేస్తానని చెప్పాడు కదా. సజీవుడైనటువంటి వారిని మృతులలో ఎలా వెతుకుచున్నారు? ప్రియ దేవుని బిడ్డ, 40 దినాలు తపస్సు కాలం ముగిసింది. పెద్ద బేస్తవారం
దివ్య సప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, కాళ్ళు గడిగే సాంగ్యము, ప్రేమాజ్ఞనివ్వటాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గెత్సెమనే తోటలో యేసయ్యతో అర్ధరాత్రి వరకు ధ్యానం చేశాం. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఆయన మరణాన్ని ధ్యానం చేశాం. అది నిన్ననేగా మనం ధ్యానం చేసింది, మొన్ననేగా మనకు ధ్యానం చేసింది అని అనిపిస్తుంది. నీవు నేను యేసయ్యని, ఉత్థానమైన యేసయ్య కోసం ఎదురు చూస్తున్నామా, లేక ఇంకా సమాధి చేయబడినటువంటి యేసయ్య కోసం ఎదురు చూస్తున్నామా? సజీవుడైన దేవుని మీరు మృతులలో ఎలా వెతకెదరు? మానవాళి, క్రైస్తవులు దాన్నే వెతుకుతున్నారేమో అనిపిస్తుందండి. మనిషి కూడా మృతుడుగానే ఉండటానికి ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుందండి. జాగ్రత్తగా ధ్యానం చేయండి. మనిషి కూడా మృతుడుగానే ఉండటానికి ఇష్టపడుతున్నాడేమని అనిపిస్తుందండి. చాలామంది క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజున గుడులు పట్టకుండా ఆ ఎండలో, ఆ ఊరేగింపులో మనం వెళుతున్నాం. కానీ ఆ సిలువ మరణం అనేటువంటి ఉత్థానానికి దారి తీస్తుందని మనం మరిచిపోతున్నాం కొంతమంది మనలో. ఎందుకని మరి గుడ్ ఫ్రైడే రోజున ఉన్నంతమంది ఈస్టర్ పండగ రోజున ఎందుకు ఉండటల్లా? ఈస్టర్ పండగని ఏమంటారో తెలుసా? మదర్ ఆఫ్ ఆల్ ఫీస్ట్స్ అంటారు. ఈస్టర్ జాగరణ ఏమంటారు తెలుసా? మదర్ ఆఫ్ ఆల్ ద జాగరణలన్నిటికీ తల్లి జాగరణ అంటండి ఈ జాగరణ. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఈ శ్రమలని, ఈ పాటులని, ఈ సిలువని మనం ధ్యానం చేస్తుంది ఈ ఉత్థాన మహిమ కొరకై, ఈ ఉత్థాన క్రీస్తు కొరకై. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 5వ వచనములో, దూత స్త్రీలతో భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసు కోసం వెతుకుతున్నారు అని పలికి చివర్లో సత్యాన్ని చెప్తున్నారు. అని నేను ఎరుగుదును, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన విధముగా సమాధి నుండి లేచాను. తాను చెప్పినట్లుగా సమాధిని గెలిచాడు. ఆయన లేచాడు. ఇక సమాధికి కానీ మరణానికి కానీ యేసయ్య మీద అధికారం లేదు. యేసు ప్రభువు మీద అధికారము లేదు. 7వ వచనంలో మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో, మీరు వెంటనే వెళ్ళి ఆయన మృతుల నుండి లేచనని శిష్యులకు చెప్పండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడిగా లేచాడు. నీకు నాకు కూడా ఈ నిత్య జీవితంలో భాగాన్ని ఇస్తానని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సంఘటన ద్వారా, ఈ సమాధిని గెలవటం ద్వారా యేసు భగవానుడు నీకు నాకు నేర్పించేటువంటి అతి బలమైనటువంటి, ప్రపంచానికి ఇచ్చేటువంటి అతి శక్తివంతమైన సందేశం ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డ, ప్రేమనుడి బిడ్డ, నేను మరణాన్ని గెలిచాను, సైతానుని గెలిచాను. మరణం మీద నీకు ఇంక ఎటువంటి అధికారం లేదు. మరణానికి నీ మీద ఎటువంటి అధికారం లేదు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నా యందు విశ్వాసం ఉంచగలిగితే, నాలో నీవు నిత్య యొక్క జ్ఞానస్నానాన్ని పొందుకోగలిగితే, నీవు కూడా మరణాన్ని జయించినటువంటి వాడివే. నా శక్తిని నీకు ఇస్తాను. ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 62, 63 వచనాలు మనం చదువుకుంటే, ఆయిత్త దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు వద్దకు వచ్చరి. యేసు ప్రభువుని చంపాము అనుకున్నారు, సమాధిలో పెట్టాము అనుకున్నారు. ఆయిత్త దినమునకు మరునాడు పరిసయ్యులు పిలాతుని దగ్గరకు వచ్చారు. ప్రధానార్చకులు, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడనని లేతునని చెప్పినట్లు మాకు బాగా జ్ఞాపకం ఉన్నది. బాగా జ్ఞాపకం ఉందండి వీళ్ళకి. ఎవరికి? శత్రువుల జ్ఞాపకం ఉంది. కానీ తనతో పాటు జీవించినటువంటి
తాను బోధలు విన్నటువంటి మగ్దలా మరియా వేరొక మరియలకి వాళ్ళు మరిచిపోయారు. చనిపోయినటువంటి వారిని వెతుకుతున్నాడు. వీళ్ళేంది శత్రువులు, ఆయన మరలా లేస్తానని చెప్పాడు. వాళ్ళల్లో ఉంది ఆ నమ్మకం. వాళ్ళు చూశారు, ఇన్ని అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ఏమో లేస్తాడేమో ఒకలాంటి నమ్మకం ఉంది వాళ్ళల్లో. శిష్యులలో ఉందా? ఉంటే ఎందుకని పారిపోయారు? ఏకంగా యూదా ఇస్కారియోతు ముద్దు పెట్టి అప్పగించాడు, గురుద్రోహం చేశాడు. పేతురు గారు ఆయన ఎవరో నాకు తెలియదనని 3 సార్లు బొంకారు. యోహాను గారు పై వస్త్రం పోయినా కానీ విదిలించుకొని పారిపోయాడు. ఇక మిగిలినటువంటి శిష్యులు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు. ఏమో ఆధునిక ప్రపంచంలో కూడా మనము కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తున్నామేమో. పిలాతుని దగ్గరికి వచ్చి వీళ్ళు, అయ్యా యేసు ప్రభువుని మరణించినటువంటి వాని గురించి భయపడుతున్నారు, వీళ్ళు చంపేశారు అనుకున్నారుగా, సమాధి చేశాం అనుకున్నారుగా, ఇంకెందుకు వీళ్ళు భయపడాలి? సత్యానికి భయపడతాడు ఎవడైనా కానీ. సత్యానికి అసత్యం భయపడుతుంది. సత్యములో ఉన్నట్టు ధైర్యం అది. సత్యం అసత్యాన్ని భయపెడుతూనే ఉంది ఎల్లప్పుడూ కూడా. అతను మరలా సజీవుడే లేతునని చెప్పిన మాకు జ్ఞాపకం ఉన్నది అని పలికి ఏమంటున్నారు? కనుక 3వ దినం వరకు సమాధిని భద్రపరచమని ఆజ్ఞాపించండి. సమాధి కాపలా కాయటం ఏందండి? అది కూడా సమాధిలో ఉన్న మనిషి కోసం కాపలా కాయటం ఏంటి? నమ్మకం లేనటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి నమ్మకం ఉంది. ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? చనిపోయిన వాటి వాడి కూడా లేవకుండా మేము చూస్తామంటున్నారండి. ఎంత దారుణమో చూడండి. అందుకు పిలాతు, మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రం చేసుకోండి. పిలాతునిలో తెలియకుండానే ఒకలాంటి నమ్మకం యేసయ్య మీద. అతని భార్య హెచ్చరిక కావచ్చండి. అతని భార్య హెచ్చరిక గట్టిగానే పనిచేసిందేమో పిలాతునిలో. మరణశిక్ష విధించేటప్పుడు కూడా ఇతరులు నాకు ఎటువంటి నేరం లేదు అన్నాడే కానీ తన పదవిని కాపాడుకోవటం కోసం యేసు ప్రభువుని శిలువ శిక్ష విధించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కాపలా కాయాలా యేసు ప్రభు సమాధిని? అయితే మీకు కావలి వాళ్ళు ఉన్నారుగా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 65వ వచనంలో, పోయి మీ చేతనైనంతగా సమాధిని భద్రం చేసుకోండి. వాళ్ళు వెళ్ళి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచారు. ఆపగలిగారా? ఆపలేదు. ఉదయిస్తున్న సూర్యుడికి చెయ్యి పెట్టి ఆపాలంటే సాధ్యం కాదండి. నీవు నేను నమ్ముతున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన సమాధిని, సైతానుని, మరణాన్ని, పాపాన్ని, పాపం యొక్క వేతనాన్ని ఆయన గెలిచాడు. నీవు నేను ఈ రోజున దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, స్తుతి గీతాలు పాడుకోవాలి, హల్లెలూయా గీతాలు పాడుకోవాలి. యేసు లేచను నేడు, హల్లెలూయా. క్రీస్తు మృత్యుంజయుడిగా లేచాడు, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మరణించక ముందే నేను 3వ నాడు లేస్తాను అని పదే పదే చెప్పారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఆయన సిజారియా ఫిలిప్పి అనే ప్రాంతంలో ఉండగా శిష్యులని మనుషు కుమారుడు ఎవరని తెలుసు అనుకుంటున్నారు అన్నప్పుడు ప్రవక్తలలో ఒకడని, ఏలియా అని, బాప్తిస్మ యోహానని పలికిన తర్వాత మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారంటే పేతురు గారు నువ్వు సజీవ దేవుని కుమారుడమైన క్రీస్తు అన్నాడు. ఆ తరువాత క్రీస్తు ప్రభువు నేను యెరూషలేమునకు వెళ్ళాలి, పెద్దల చేత ప్రధానార్చకుల చేత మరణశిక్ష విధించబడాలి, కానీ 3వ నాడు ఉత్థానమగుట అగత్యము అని పలుకుతాడు. ఇదే పదాలు వాడతారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనంలో
అదేవిధంగా మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 40వ వచనములో యోనా ఏ విధముగా 3 రాత్రులు 3 పగళ్ళు చేప గర్భములో ఉన్నాడు, సముద్ర గర్భములో ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భములో ఉంటాడు, కానీ ఆ తర్వాత సజీవుడిగా లేస్తాడని పలికాడు. ఆ తరువాత యోహాను సువార్తలో ప్రియులారా, ఇదిగో ఆయన యెరూషలేము దేవాలయం నుండి బేరగాళ్ళను పారదొలుతున్నప్పుడు ప్రభువు పలికాడు, మీరు ఈ ఆలయమును పడగొట్టండి, 3 దినాలలో నేను తిరిగి లేపుతానన్నాడు. తాను సజీవుడిగా లేవబోతున్నాడు అనే సత్యాన్ని ఆయన మనకు నేర్పించాడు. ప్రియులారా, గుర్తుంచుకోండి, 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ లేవనెత్తబడినట్టు సజీవుడైన దేవుడు ఇంకా ఈ లోకములో నీ ద్వారా నా ద్వారా సంచరిస్తూనే ఉన్నాడు. ఆ విషయానికి వస్తే ప్రియులారా, ఒకవేళ క్రీస్తే లేవనెత్తబడకపోయినట్లయితే మన విశ్వాసం అంతా వ్యర్థమైపోయేది, మా బోధనంతా వ్యర్థమవుతుంది. ఇదిగో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనములో పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థమే. కానీ ఆయన లేవనెత్తబడ్డాడు, సజీవుడు. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తననుటిచే దేవుడు విషయములో అసత్యము మాట్లాడినట్లే ఆయన లేపబడకపోయినట్లయితే, ఏలైనా మరణించిన వారు జీవముతో లేవబట్టబడుదురనిది నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తినట్లే కదా. మరణించినటువంటి వారు దేవుని చేత జీవముతో లేవనెత్తబడుదురన్నదియే నిజమైనచో దేవుడు లేపుతాడన్నది నిజమైతే, యెహెజ్కేలు గ్రంథములో ఏమన్నాడు దేవుడు? ఎండిన ఎముకలకి జీవాన్ని ఊదమన్నాడు. ఆ దేవుడు ఈయనే. మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు, కానీ క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ పాపములో ఉన్నట్లే. కొంచెం లోతుగా ఉంటుంది వాక్యాలు. క్రీస్తునందలి విశ్వాసంతో మరణించినటువంటి వాళ్ళు కూడా భ్రష్టులైనట్లే కదా, యేసుప్రభు లేవపోయినట్లయితే. కానీ ఆయన సజీవుడిగా లేచాడు మమ్మాటికి అంటాడు పౌలు గారు. క్రీస్తే లేవనెత్తబడకపోయినట్లయితే మా బోధన, మీ విశ్వాసము వ్యర్థమవుతుంది. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరుచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన అనుటది సత్యము. మరణమును నిద్రించుచున్న వారు తప్పనిసరిగా లేవనెత్తబడుదురని దానిని ధ్రువపరచటము కొరకై క్రీస్తు మరణము నుండి లేవనెత్తబడను అనుట సత్యమిది. ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ ఉత్థానమైన క్రీస్తు భగవానుడు, ఈ మృత్యుంజయుడినట్టు యేసయ్య నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడు? ఈ ఉత్థానము ద్వారా నీకు నాకు ఏమిస్తున్నాడు యేసయ్య అంటే, ఆనాడు అక్కడున్న స్త్రీలతోటి దేవుని యొక్క దూత పలికిన మాట, మీరు భయపడవలదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా. ఎందుకని? ఆయన సజీవుడిగా లేచాడు కాబట్టి. ఇక మరణం లేదు, ఆయనకి లేదు, మీకు కూడా లేదు. వాక్యాన్ని వినండి పిల్లారా. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 5వ వచనములో దూత స్త్రీలతో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా. మనిషికి ఉన్న భయాన్ని తొలగించేశాడు సజీవుడే లేవటం ద్వారా క్రీస్తు భగవానుడు. ఎందుకని? ఆ నిత్య జీవితాన్ని మనకొడిస్తానంటున్నాడు యేసయ్య. ఆ పరలోక ప్రాప్తిని మనకొడిస్తానంటున్నాడు. ఆ ఉత్థానాన్ని మనకొడిస్తానంటున్నాడు యేసయ్య. కాబట్టి ఇక భయం మనకి అవసరం లేదు. భయానికి కారణం మూలం మరణమే. ఆ మూల కారణాన్ని యేసయ్య తీసేస్తాడు ఇంకా. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మనము
మరణములో ఆయనతో ఏకమై ఉంటే ఉత్థానములో కూడా ఆయనతో ఏకమై ఉంటాయి. ఏమిటి మరణములో ఆయనతో ఏకమై? పాపానికి చనిపోవాలి, చెడుకు చనిపోవాలి. అదే మనం గుడ్ ఫ్రైడే రోజున చేసింది. పాపాన్ని సమాధి చెయ్యాలి, పాపాన్ని తీసివేసుకోవాలి. మనం ఆయనతో పాటు మరణించటం అంటే ఇది పాపానికి మరణించటం. మనం పాపానికి మరణిస్తే ఆయనతో పాటు లేవనెత్తబడతాం. ఇదిగో రోమాపత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఈ 6వ అధ్యాయం అంతా కూడా జ్ఞానస్నానాన్ని గురించి, క్రీస్తుతో లేవడాన్ని గురించి, క్రీస్తుతో ఆ పునరుత్థానములో మనం భాగస్థులవ్వడం గురించి మాట్లాడుతుందండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాం. ఆయన మరణములో మనం ఆయనతో పాటు ఏకమై ఉండినచ్చు, అంటే జ్ఞానస్నానము ద్వారా మనము కూడా ఆయనతో విశ్వాసం కలిగి మరణించినట్లయితే ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉంటాము. అదేవిధంగా రోమపత్రిక 6వ అధ్యాయం 8వ వచనములో మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో సజీవముగా జీవిస్తామని విశ్వసించుదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి మరణము లేదు. దివ్య బలి పూజల్లో ప్రియులారా, ఒక స్తుతి గీతములో ఏమని ఉంటుందంటే, ప్రభువా మాకు మరణము అంతము కాదు, ఈ జీవితం మారుచున్నదే కానీ అంతమవ్వటం లేదని అంటామండి. వినండి, ఈ జీవితం మారుచున్నదే కానీ మరణము ద్వారా అంతము కావటంలా. కాబట్టి ప్రభువు ఏమంటాడు? యోహాను సువార్త 11వ అధ్యాయములో లాజరు మరణం సందర్భంగా, జీవము ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణము చవిచూడు. వాడికి మరణము లేదు. శరీరం నశించిపోవచ్చుగాక, ఆత్మక మరణం లేదు, నిత్య జీవితం పొందుకుంది. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా? ఆ విశ్వాసం ఉంటే చాలు మనకు నిత్య జీవితం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం మనకుండాలి. ఏం జరుగుతుంది? ఈ స్త్రీలు పరుగు పరుగున వెళుతున్నారు. ఆ సమయంలో మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 9వ వచనంలో యేసు వారిని సమీపించి మీకు శుభము కలుగునుగాక అని పలికాడు. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టి ఆరాధించరి. యేసు వారితో ఇప్పుడు అంటున్నాడండి, మీరు భయపడవలదో, మీరు వెళ్ళి నా సహోదరులను గల్లియొక్కపోవని చెప్పుడు, వారచట నన్ను కనుగొందురు, చూడగలుగుదురు. ప్రియులారా, ఈనాటి వాక్య పరిచర్య విశ్వాస్ కుమార్ సురేష్ గురించి ప్రారంభించుకున్నాం. అతను చావును తప్పించుకున్నాడు, కానీ భయములో బ్రతుకుతున్నాడు. యేసయ్య చావును జయించాడు, మరణాన్ని జయించాడు. భయం లేదు ఇంక అతనికి మాత్రమే కాదు, అతన్ని విశ్వసించేటువంటి వారికి కూడా మరణము లేదు. కాబట్టి భయము లేదు మనకి. యేసయ్య ఉత్థానమయ్యాడు, మనకి కూడా ఆ ఉత్థానములో భాగాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి సంతోషించుదాం, ఆనందించుదాం, హల్లెలూయా గీతాలు పాడుదాం, దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. కానీ పాపాన్ని విడిచిపెడదాం, పరిశుద్ధంగా ఉందాం. మన పాపాన్ని సిలువతో పాటు ఆ మరణములో ఆ దానిలో పాతిపెట్టి వేద్దాం. యేసయ్యతో పాటు సజీవులంగా పరిశుద్ధులముగా పైకి లేద్దాం. ఉత్థాన సంతోషాన్ని, ఉత్థాన ఆనందాన్ని, ఉత్థాన పరమానందాన్ని పొందుకొని భయాన్ని తీసివేసుకుందాం. దేవుని కృపని, ఉత్థాన ఆశీర్వాదాన్ని, ఉత్థాన దీవెనని పొందుకోవడానికి తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. మరణించి 3వ నాడు సజీవుడిగా లేచి మరణాన్ని గెలిచి, సైతానుని గెలిచి, పాపాన్ని గెలిచినట్టు దేవా, మరణపు కోరలు పీకివేసినట్టు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. నీవు సజీవ దేవుడవయ్యా. పౌలు గారు పలికినట్లుగా మీరు ఆయనతో పాటు మరణిస్తే ఆయనతో పాటు ఉత్థానమగుతారు. మా పాపానికి మేము మరణించి, మా చెడు జీవితానికి మేము మరణించి, నీతో పాటు పవిత్రంగా జీవించటానికి మాకు శక్తినివ్వు ప్రభువా. ఓ ఉత్థాన క్రీస్తు ప్రభువా,
సమాధిని గెలిచిన దేవా, మరణాన్ని గెలిచిన దేవా, మాతో ఎల్లవేళలా ఉండేటువంటి యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు. మేమందరము కూడా ఈ నిత్య జీవితాన్ని, ఈ ఉత్థానాన్ని విశ్వసించి ఆ ఉత్థాన క్రైస్తవులుగా, నిత్య జీవితం మీద నమ్మకం ఉన్న క్రైస్తవులంగా ఎల్లవేళలా కూడా పాపానికి దూరంగా పరిశుద్ధంగా బ్రతికే కృపను మాకు దయచేయండి. ఓ ఉత్థాన ప్రభువా, అలనాడు నీవు శిష్యుల వద్దకు వెళ్ళి మీరు భయపడకుడు, మీకు శాంతి కలుగునుగా కానీ పలుకుతున్నావు. ఓ యేసురాజా, ఇరాకు, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాల కారణముగా ఎన్నో కోట్ల మంది ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారయ్యా. శాంతి లేదు ఈ లోకానికి, సమాధానం లేదు ఈ లోకానికి. ఓ ఉత్థాన ప్రభువా, నీవు మాత్రమే ఈ లోకానికి శాంతినివ్వగలవు ప్రభువా, నీవు మాత్రమే ఈ లోకానికి సమాధానం ఇవ్వగలవు ప్రభువా, భయాన్ని తీసివేయగలవు. ఈ రోజున అక్కడున్న స్త్రీలతోటి మీరు భయపడకూడని పలికారు ప్రభువా. మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో ప్రభువా నువ్వు శిష్యులతో పలుకుతున్నావు, మీరు భయపడవలదని పలుకుతున్నావు. యేసురాజా, నీ ఉత్థాన శక్తిని, నీ ఉత్థాన ఆనందాన్ని, నీ ఉత్థాన ధైర్యాన్ని మాలో నింపండి తండ్రి. ఈ లోకముల ప్రభు ఎంతోమంది బిడ్డలు ఎన్నో వేదనల కారణంగా, ఎన్నో బాధల కారణంగా, ఎన్నో కన్నీటి కారణంగా భయముతో బ్రతుకుతున్నారు, వేదనతో బ్రతుకుతున్నారు, కన్నీటితో బ్రతుకుతున్నారయ్యా. వారందరికీ విడుదలనివ్వండి నా తండ్రి, విమోచననివ్వండి తండ్రి. ఓ ఉత్థాన క్రీస్తువా, ఏ రీతిగా నీవు మూసిన తలుపులు మూసినట్లుండగానే శిష్యుల దగ్గరికి వెళ్ళి మీకు శాంతి కలుగునుగా కని పలికావో, మాకందరికీ నీ నిజమైన శాంతినివ్వయ్యా, నీ నిజమైన సమాధానం ఇవ్వు తండ్రి. నీ ఉత్థాన పరమానందాన్ని దయచేయి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నా నీ బిడ్డలందరిని దీవించండి ప్రభుగా. ప్రతి బిడ్డను దీవించండి, వారి ఉద్దేశాలు దీవించండి. ముఖ్యంగా ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో కింద మెసేజ్లు ఉంచుతున్నారు, వ్యక్తిగతంగా అడిగి ఉన్నారు, వారందరినీ కూడా నీ ఉత్థాన సంతోషముతో, సమాధానముతో, శాంతితో నింపండి ప్రభుగా. కుటుంబాలను శాంతితో నింపండి ప్రభుగా. వివిధ రకాల మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వారికి నిజమైన శాంతినివ్వండి. మరొక్కసారి నీ ఉత్థాన సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని మాకందరికి దయచేయమని మన ఆదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.